ఓ 1 ఇయర్ నుండి అండర్ గ్రౌండ్ అయి తిరుగుతుండే. ఎవరైనా బయటికి పిలిస్తే, ఇంటర్వ్యూలకు పిలిస్తే కూడా పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్ అని చెప్పి తిరుగుతుండే. బట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్, దీనికి చేయలేము ఆ డీటాక్స్. సో తరుణ్, సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశా. అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలే. సో ఆ బీటీ సైదుల్ క్యారెక్టర్ వేయడానికి అప్పులోని తిరుగు ఒక 2-3 నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయన వెనక. చేస్తా అంటాడు, చేయనంటాడు, చేస్తా అంటాడు, చేయనంటాడు. ఒక రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చిన, తీసుకోండు. ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే, నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే. సో ఫైనల్గా ఎట్లనో ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించిన. బట్ తర్వాత బాధపడ్డా, ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది 2 స్టార్ట్ చేస్తలేడని చాలా రోజులు ఉండే. అరే ఏంది మనం కూడా పాలు పంచుకున్నాం, ఇప్పుడు ఈయన పెద్ద యాక్టర్ అయిపోడు దాంట్లో అనుకున్నా.